నేను గురు బ్రహ్మను, నేను టీచర్ను, పుట్టించిన లోకాలకు సహనావవతు మా విద్వషావవహై అని తత్వ విద్య బోధించిన నారాయణుణ్ణి పద్మభవుణ్ణి నేనే. సెలయేటి కెరటాలలో, పిట్టల కిలకిలలలో, ఆకుల గలగలలలో గీతావేణువు ముద్రించి ప్రకృతిని ఒక లాంగ్ ప్లేయింగ్ రికార్డుగా మార్చిన బృందావన గోపకిశోరుణ్ణి నేనే. ఏ కదలికలో ఏ సృష్టి నాడి స్పందిస్తుందో నర్తకులకు చూపే నటరాజును నేనే. ఏ చూపులో ఏ అవగాహనో, ఏ భంగిమలో ఏ ఆకర్షణో ప్రేయసీ ప్రియులకు స్పష్టపరిచే మనోభవుణ్ణి నేనే. శ్రీరామునికి జగన్మంగళకరంగా నామకరణం చేసిన వశిష్ఠుణ్ణి బల అతిబల అస్త్ర విద్యలో నేర్పి వానినొక మహావీరుణ్ణిగా చేసిన విశ్వామిత్రుణ్ణి నేనే. శిష్యాదిత్యేత్ పరాజయం అనుకునే భార్గవ రాముణ్ణి నేనే. నా బోధలు మీకు నచ్చకపోయినా కీచులాటలకు రణగుణ ధ్వనులకు భరతవాక్యం పలికి అనురాగంతో టెన్షన్ పోగొట్టడానికి ఐకమత్య పరిష్కారం చూపే శాంతి దూతను భీష్మ పితామహుణ్ణి నేనే. ఓ అనే అక్షరమునకు ఎన్ని వంకలో నేను చెప్పనిదే మీకు తెలిసిందా? నిజమే, మీరు విన్న మాట. తొలి పలుకులు తల్లి నోట. ఆ మాతృభాషను సంస్కరించడానికి రుచి, శక్తి, రంగు, రసము, ధ్వని, రూపు తీర్చిదిద్ది ఊపిరూది గ్రుడ్డు పగిలిన పిట్ట మాదిరి దానిని విశ్వవిహాయస వీధుల విహరింపచేసేది నేను కాదా? వేద ఋషుల విజ్ఞానము, కవికోకిల కరుణరసం, భారత యోధుల వీరం, శకుంతల భిగువు, మాలతీ కాంతి పరిమళాలు, ముగ్ధ సుకుమార స్పర్శ, వెలుగు మందార మధువులు, సూరదాసు, తులసీదాసు, హోమరు, మిల్టను, వెనీస్ మర్చెంటు గాథ ఎలా ఆస్వాదించాలో తెలిపేది నేనే. కీర్తిని తెల్లగా, ప్రతాపాన్ని ఎర్రగా, వదనాన్ని చందమామగా సరోజంగా వర్ణించమని కవులకు కవిత్వం నేర్పే కవిహి కవీనాం నేనే. ఏ భావానికి ఏ రాగమో గాయకులకు పాడి వినిపించే గాన గంధర్వుణ్ణి నేనే. ఏ రంగులో ఏ భావమో, ఏ రేఖలో ఏ హావమో, ఏ చేతి మెలకువలో ఏ పొంకమో, ఏ శుతిమెత్తని శుద్ధి వ్రేటిలో ఏ జీవకళ ఉట్టిపడుతుందో చిత్రకారులకు శిల్పులకు గోచరింపచేసే కళా చతురాననుణ్ణి నేనే. బుద్ధులు, ప్రబుద్ధులు, మహావీరులు, మహాత్ములు, లోకామాన్యులు, లోకనాయకులు, గురుదేవులు, కోవిదులు, తాత్వికులు, న్యాయవేత్తలు, రసజ్ఞులు, శాస్త్రజ్ఞులు, కవులు, గాయకులు, నటులు, కళాకారులు, క్రీడాకారులు, వినోదకారులు అందరూ పాఠాలు నా దగ్గరే నేర్చుకుంటారు, ఉపదేశం పొందుతారు. వారి వారి మనస్తత్వాలకు, మనుగడ మార్గాలకు తగిన లోక విజ్ఞానము, పారలౌకిక ధర్మము రంగరించి జీవన రసాయనం అందించే మహావైద్యుణ్ణి నేనే. మీ ప్రగతి నదీ తరుణంలో ఒడ్డు చేర్చి వదిలివేయబడే నావను నేనే. మీ బ్రతుకులకొక అర్థమిచ్చి బ్రతకలేని బడిపంతుల్ని నేనే. నిద్రాంధాంధకారంలో దిక్కుతోచని జంతుకోటికి నిత్యము మధురావలోకనం ప్రసాదించే భర్గో దేవస్య నేనే. మీ అభ్యుదయం నా వరం, ఇదే నా విశ్వరూపం. ఈ కవితా వెన్నెలను గురువులందరికీ అంకితం చేస్తున్న మీ వేమూరి ఆంజనేయ శర్మ. స్వస్తి. అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చిన్న కవిత. విద్యను నేర్పిన విధాత గురువు, జ్ఞానం పెంచే తేజం గురువు, బ్రతుకును నిలిపే దైవం గురువు, ప్రగతిని నిలిపే మూలం గురువు, గురువు లేని జీవితం అంధకారమయం. గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.